నవాబు అన్నాడట, నా చరిత్ర రాయరా, రాముడిలాగానే ఉండాలన్నాడట. సరే ఏం చేస్తాడు బీర్బలు అన్నాడు, సరే స్వామి రాస్తాను, కానీ నాకు ఒక 6 ఏండ్లు కావాల్సి వస్తుంది. సరే తీసుకో 6 ఏండ్లు, నాకు ప్రత్యేకం ఇల్లు కావాల్సి వస్తుంది. సరే తీసుకో ఇల్లు, ప్రత్యేకంగా ఆహారం, ప్రత్యేకంగా జల్సా, ప్రత్యేకంగా ఉండాలా, తీసుకో అన్నాడు. రాస్తున్నావా స్వామి, రాస్తున్నావా అన్నాడు. 3 నెలలు అయిన తర్వాత రాస్తున్నాను స్వామి, మధ్యలో నిలిచిపోయింది అన్నాడు. ఎందుకు నిలిచిపోయిందని, ఆ సీతా అమ్మవారిని అంటే రాముడి భార్యను రావణాసుడు ఎత్తుకుపోయాడు. మీ భార్యను ఎవరు ఎత్తుకుపోయారు? అంతగా నిలుచుకుంది నేను, బీబమ్మని ఎవరు ఎత్తుకుపోయినారని. అచ్చే నిలిపేసాయి, అది వద్దు నాకు అన్నట. అట్లా ఆ కాలానికి అది జరిగింది, ఈ కాలానికి ఇది జరిగితే అవుతుందా? నేను రామాయణం లాగానే కావాలంటే నీ భార్యని ఎవరైనా ఎత్తకపోవాల్సి వస్తుంది. ఎట్లా అవుతుంది రామాయణం లాగా? అప్పటికదు, అది పొద్దున పూట పలహారమే చేయాలా, 2 దోశలే తినాలా, లేక ఒక ఇడ్లీ తినాలా, లేకపోతే కాయగూరలే తినాలా, ఉడకపెట్టింది తినకుండా. లంచ్ ఉంటే తింటాం, అయిన తర్వాత రాత్రికి ఏమంటాం, డిన్నర్. లంచ్ చేయలేం, డిన్నర్ చేయలేం, పలహారం చేయలేం. అవుతుందా? కాదు. సో దాని పేర్లు పెట్టాం. కాబట్టి ఆ జన్మానికి ఆ కాలానికి అది అయిందిరా. ఇప్పుడు నేను ఎత్తుకుంటా. ఇప్పుడు చూడు మీ అక్క, చూడు మీ అక్క వెళుతుంది, చూడు మీ అక్క సుశీల వెళుతుంది, చూడు చూసావా దాన్ని. చిన్నప్పుడు దాన్ని బాగా నేను ఇక్కడ ఎత్తుకుంటూ ఉంటే అప్పుడుగా ఎత్తుకున్నా, ఇప్పుడు ఎత్తుకోలేను నేను. నాన్న నువ్వు అప్పుడు దాన్ని ఎత్తుకున్నావు కదా, ఎత్తుకొని చూపించు ఉంటే, మా అక్కను నువ్వు ఎత్తుకున్నట్టు సాక్షి ఏమిటి నాకు అంటే ఫోటోలు చూపిస్తావు, లేక వీడియో ఉంటే వీడియో చూపిస్తావు. అంతేగాని ఇప్పుడు ఎత్తుకొని చూపించమంటే అంతే కింద పడిపోతావు కదా, నువ్వు హాస్పిటల్కి చేరాల్సి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎత్తుకోలేనురా, అప్పుడు ఎత్తుకుంది ఇది, కావాలంటే ఫోటో చూడు, అప్పుడు ఆ కాలంలో జరిగినటువంటి కథ కావాలంటే సినిమాలో చూడు, కావాలంటే ఫోటోలో చూడు అని పిల్లకి చెప్పాలా. సరేనా? ఓకే, అర్థమైందా? సూక్ష్మం నీకే తెలుసు అది, అయినా అడిగాం ఆన్సర్. ఓకే, ఏంలే క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సరు. నిదానంగా యోచన చేస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. ఇది అంత శక్తి ఉంది మీకు. మీరు నా భక్తులు తెలుసా?